ఈ మ్యూజికల్ షాప్ ప్రొపరైటర్ మీరేనా? అవును. ఏమిటి ఇదంతా? రాజవరం గారు మిమ్మల్ని తీసుకురామన్నారు. పదండి. క్యూరేటర్ గారు మీరు కూడా. అబ్బే ఎందుకు రాము, కాకపోతే దానికి ఇంత హడావుడు ఎందుకు? పదండి. గుడ్ మార్నింగ్ రాజా సాబ్. బాగున్నారా క్రియేటర్ గారు? ఓ ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ మ్యూజియం? ఏం మ్యూజియమో రాజా సాబ్, ఈ వస్తువులు చూస్తూ ఉంటే మీ భవనం 10 మ్యూజియంలు పెట్టుగా కనిపిస్తోంది. నన్ను అడిగితే వస్తువులు సేకరించడంలో తమరు సాలార్జంగ్ చక్రవర్తి కన్నా గొప్పవారంటాను. కాకపోతే వారు వస్తువుల్ని సేకరించారు, తమరు సంగ్రహించారు. అక్కడ క్యూరేటర్గా పడుండే బదులు తమ దగ్గర ఉండుంటే పుణ్యం మాట ఎలా ఉన్నా పురుషార్థం దక్కేది. రండి, కొత్త కలెక్షన్ చూపిస్తాను. కొత్త కలెక్షన్? ఇది క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ రాజ్యాభిషేకం చేసుకున్న రోజు పెట్టుకున్న కిరీటం. ఇట్ ఈస్ ఒరిజినల్. దీన్ని కొట్టేయడానికి 2 కోట్లు ఖర్చయింది. పోతే లార్డ్ డల్హౌజీకి సంబంధించిన ఒక వస్తువు నా దగ్గర ఉంది. ఏమిటో చెప్పండి. రాజా సాబ్, మీరు దేనికైనా సమర్థులు. నేను చెప్పలేను కనుక చెప్పను, మీరు చెప్పండి. నేను వేసుకున్న కోటు. దీని ఖరీదు 2 కోట్లు. దిస్ ఇస్ ఒరిజినల్. ఇది తంజావూరు రఘునాథ్ నాయకులు వాయించిన వీణ అని ఈయన అన్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. పెద్దాపురం పాపాయమ్మ మేజువాణిలో వాయించిన వీణ అవునా? ఇది జలియన్వాలా బాగ్లో జనరల్ డయర్ వాడిన పిస్టల్. ఇది ఒరిజినల్. క్యూరేటర్ గారు, ఇప్పుడు చెప్పండి, మీ మ్యూజియంలో ఉన్న ఆ అపరూపమైన వజ్రం గురించి. అది 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. దానికేమో మహిమలున్నాయి అని తాళపత్ర గ్రంథాల్లో ఉంది. కానీ కానీ అది నమ్మతగ్గ విషయం కాదు. నేను నమ్ముతున్నాను. అది అపరూపమైన వజ్రం. అలాంటి వజ్రం నా దగ్గర ఉండటం న్యాయం. అఫ్కోర్స్, మీరు కావాలన్నప్పుడు కత్తులు కటార్లు అన్నీ తెచ్చిచ్చాను. అలాగనే అన్నీ తీసుకురమ్మంటే నాకు శక్యమా? పైపెచ్చు అక్కడ చాలా టైట్ సెక్యూరిటీ. అబ్బే, అది మీ దగ్గర ఉండవే న్యాయం. అందరూ ఒకే చోట ఉండాలి. రే కిషోర్, దిగంటే. ఇక్కడ కూడా మిస్షిప్ చేసామంటే దెబ్బలు పడతాయి, జాగ్రత్త. అందరూ లైన్లో రండి. చూడండి బాబు, ఇది విజయనగర వజ్రం. కృష్ణదేవరాయల వారి తాతగారి కాలం నుంచి కూడా చాలా ప్రసిద్ధి పొందింది. కోహినూరు వజ్రం తర్వాత 2వ స్థానం ఈ వజ్రాన్ని. మరి ఇలా ఓపెన్ గా పెట్టారు, దొంగలు ఎత్తుకుపోరు. ఎత్తుకుపోవడానికి వీల్లేదు బాబు. ఎవరైనా ఈ స్థలం దాటి చెయ్యి లోపలికి పెడితే అలారం మోగుతుంది, సెంట్రీలు వస్తారు. చూడండి. ఏది మరి సెంట్రీలు? చాలా తెలివైన కుర్రా టీచర్. అవును సార్, చాలా మెచ్యూర్ బాయ్. కిషోర్, కమాన్ కమాన్, పదండి పదండి. మూవ్ చల్ రైట్. సీ దట్ సైడ్.
ఆ బొమ్మలు చూడండి. రండి రండి. టైం అయిపోయింది. చూడండి. అదండి బాబు, టైం అయిపోయిందండి. త్వరగా పదండి. పదండి బాబు, పదండి, తొందరగా పదండి. టీచర్, 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 టీచర్. Get in, get in. బాబు, ఇక్కడ మా స్కూల్ పిల్లాడు ఎవరైనా కనిపించాడా? లేదండి, ఇందాకనే అందరూ వెళ్ళిపోయారుగా. మేము దారిలో చూసుకున్నాం, బస్సు ఎక్కలేదు. ఒకవేళ లోపలే ఉండిపోయాడేమో. ఒకసారి తలుపులు తీస్తారా? లోపల ఎవరు లేరండి, మేమంతా వెతికే తాళాలేస్తాం. గట్టిగా పట్టుకో, వచ్చేస్తున్నాను. చెయ్యలేము. ఓకే ఓకే, భయపడకు. ఎవరు బాబు నువ్వు? నీ పేరేంటి? డాక్టర్, ఎలా ఉందమ్మా? నథింగ్ టు వరీ. అవును, నువ్వు ఆ టైంలో మ్యూజియం దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? ఫ్యాక్టరీలో కాస్త లేట్ అయింది. తిరిగి వస్తున్నప్పుడు మ్యూజియం పైగోడ నుంచి ఈ కుర్రాడు వేలాడుతూ కనిపించాడు. ఆ వేళప్పుడు అక్కడెందుకున్నాడు? ఓన్లే అదృష్టం బాగుంది. వీడి పేరెంట్స్ ఎవరో తెలిస్తే... కబురు పెట్టేశానమ్మా. వీడి జేబులో ఓ పర్సు ఉంది. అప్పుడప్పుడు తప్పిపోయే బాపతేమో పర్సులో చీటీ పెట్టారు. తప్పిపోయినచో ఈ అడ్రస్కు తెలియచేయండి. నమస్కారం డాక్టర్ లలిత్ గారు, మేము కిషోర్ పేరెంట్స్. మీరేనా? మా అబ్బాయికి ఏమైంది డాక్టర్? ఏం పర్వాలేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, సజెషన్లో ఉన్నాడు. తలకు తెలియని గాయం తగిలింది. 15 రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది. వెళ్ళి చూడండి, డిస్టర్బ్ చేయకండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. డాడీ, డాడీ, కృష్ణ గురించి పేపర్లో పడింది. ఏమైంది హేమా?
మళ్ళీ కృష్ణ పొంగిందా? నేను చెప్తున్నది ఆ కృష్ణా నది గురించి కాదు డాడీ, కృష్ణ కుమార్ గురించి. ఓ ఐ సీ యువర్ గుడ్ ఫ్రెండ్. ఏం చేశాడు? చూడు, నిన్న రాత్రి చాలా హీరోయిక్గా బిహేవ్ చేసి ఓ కుర్రాన్ని గొప్ప ప్రమాదం నుంచి రక్షించాడు. గుడ్, బాగానే ఉన్నాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ డాడీ, కలర్లో ఇంకా బాగుంటాడు. ఎప్పుడు అతని గురించి చెప్పకపోతే ఓసారి ఇంటికి పిలుచుకు రాకూడదు? ఏదో ఒకరోజు తానే టపీమని వచ్చేస్తానన్నాడు డాడీ. హలో, హలో, హౌ ఆర్ యూ కిషోర్? మీరేనా నన్ను సేవ్ చేసింది? మీ పేరు? కృష్ణకుమార్. ఐఎమ్ కిషోర్ కుమార్. హౌ డు యూ డూ? ఫైన్. చూడు, మన ఇద్దరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వేశారు. నువ్వు కనపడకుండా పోవడం, నేను కాపాడడం అన్ని వివరంగా రాశారు. చూడు. మా డైమండ్ దొంగతనం గురించి రాలేదా? అదేమిటి? అదొక సీక్రెట్. దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. మ్యూజియంలో కృష్ణదేవరాయల వజ్రం ఉంది కదా, అది ఇప్పుడు లేదు. దొంగలు ఎత్తుకుపోయారు. ఓ అలాగా, గుడ్. దొంగిలించింది ఎవరు? దొంగలు. అది కూడా తెలీదా? నా కళ్ళతో నేను చూశాను. ప్రామిస్. బాబు, నువ్వు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూస్తావా? నేను చెప్పేది నిజం అంకుల్. చూడు కిషోర్, ఆ డైమండ్ని ఎవరు ముట్టుకోలేరు. ముట్టుకుంటే తెలుసు, గంటలు మోగుతాయి. మా స్కూల్ గంటలాగే తప్పుగా మోగుతాయి. అందుకే దొంగలు తీసుకున్నప్పుడు మోగలేదు. నమ్మట్లేదు కదా? నమ్ముతాను. నువ్వు 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నమ్ముతాను.